డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయింది అని వైసీపీ నాయకులే ఇప్పుడు నవ్వుకుంటూ ఉన్నారు. పరిస్థితి చూస్తే అలాగనే కనపడుతోంది. ఎందుకంటే ఆర్సెలర్ మిట్టర్, నిపాన్ స్టీల్స్ సంయుక్తంగా ఒక స్టీల్ ప్లాంట్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టే అంశంలో జగన్ రెండు రకాలైన మాటలు ఇప్పుడు విపరీతమైన ట్రోలింగ్కు గురవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన 2025 నవంబర్లో ఎప్పుడైతే ఈ ఆర్సెలర్ మిట్టల్ ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఇక్కడ నాయకులతోటి మాట్లాడుతూ ఉన్నారో, ఆ సమయంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు ఈ ల్యాండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న అద్దంకిలో మాట్లాడిన కొన్ని మాటలు, వీటిని పక్కన పెట్టి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంటే, ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి ఇలాగా కామెడీ పీస్ అయిపోయాడు అని వైసీపీ నాయకులే విస్తుపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఈ ఆర్సెలర్ మిట్టల్ అనేది ఇక్కడికి చచ్చినారు రాదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కూటమి నాయకులు ఏదో వీళ్ళతోటి మంతనాలు జరుపుతుంటే అవతల వేరే స్టేటు అనౌన్స్మెంట్ కూడా చేసేసింది, వాళ్ళు మా స్టేట్లోనే పెడుతున్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి వెళ్ళటం లేదు అని వీళ్ళంతా ఫేక్ గాళ్ళు ఫేక్ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడే మాటకి ఏమన్నా జరుగుతుందా అని అప్పట్లో మాట్లాడాడు. అంటే ఆర్సెలర్ మిట్టల్ ఆయన ఉద్దేశం ప్రకారంగా ఇక్కడికి రాదు అని. అంటే మరి ఆయన ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా కొన్ని ప్రయత్నాలు ఏమన్నా చేశాడేమో, మీరు మిట్టల్ వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటాడు. మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రాబాకండి, నేను వచ్చినప్పుడు వద్దుర్లే, మీరు అంతగా పెట్టాలనుకుంటే ఏముంది, కళ్ళు మూసుకుంటే 29లో ఎన్నికలు రానే వస్తాయి, నేను హ్యాపీగా సీఎంని అవుతాను, అప్పుడు చూద్దాం అని ఏమన్నా చెప్పొచ్చాడేమో. మరి ఆ రోజుల్లో ఆ మాట మాట్లాడాడు. మరి ఇప్పుడు అది వచ్చి ఖచ్చితంగా మరి నిన్న జరిగిన ఆ గ్రాండ్ ఓపెనింగ్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, అసలు ఈ మిట్టల్తో మాట్లాడింది నేనే, ఆయనకి ఇక్కడికి తీసుకొని రావడానికి గతంలోనే నేను దావోస్లోనే వాళ్ళతో మాట్లాడాను, ఆ తర్వాత జరిగిన కొన్ని ఈ పరిణామాల మీదట అధికార మార్పిడి జరిగి ఇప్పుడు నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు, మనం తెచ్చిన వాటన్నిటినీ క్రెడిట్ చోరీ చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని కొన్ని రకాలైన మాటలు ఇప్పుడు మాట్లాడాడు. అందులోనే ఒక మాట కూడా, విపరీతమైన మాట కూడా మాట్లాడాడు. మరి చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి కంపెనీలు వస్తాయా అని కూడా మాట్లాడాడు. మరి ఈయన ముఖార విందం చూసి వచ్చేటట్టయితే 5 సంవత్సరాలు కుప్పలు తెప్పలుగా రావాల్సింది కదా కంపెనీలు. అలాంటిది మరి జిందాల్ని తీసుకొచ్చి కడప స్టీల్ ప్లాంట్కి ఆయన రెండోసారి కొబ్బరికాయ కొట్టిన రోజునే ఆయన సంగతి అంతా అర్థమైపోయింది. ఇదేదో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక పరిశ్రమలు రావటం అనేది కల్లో మాట అని అనుకుంటున్నారని అందరూ. అప్పుడు వైజాగ్లో ఒక పెద్ద డ్రామా నిర్వహించాడు. ఐపాక్ టీములు వాళ్ళందరూ కోట్లు సూట్లు బూట్లు వేసుకుని ఆడ రీల్స్ అవి చేసుకుంటా ఒక పెద్ద ఇండస్ట్రియల్ సమ్మిట్ జరుగుతుంది, 135,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చి పడిపోతున్నాయి, ఇది మామూలు అయిన విషయం కాదని గుడివాడ అమర్నాథ్ కూడా జబ్బలు జరుచుకున్నాడు. తీరా అక్కడ జరిగింది ఏమిటంటే అంటే పానీపూరి బండి వాళ్ళతోటి ఎంఓయూలు, మంచూరియా తయారు చేసే వాళ్ళతోటి ఎంఓయూలు, ఇవన్నీ కదా ఆ రోజున బయటకు వచ్చి ఒక పెద్ద ట్రోలింగ్ గురయ్యి గుడివాడ అమర్నాథ్ కూడా నా మీద ఇంతలా ఉంది దాడి జరుగుతుందేమోనని ఆయన కూడా తగ్గి మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. వీళ్ళందరితో కాకపోతే ఇంకెవరితోనండి చేసుకుంటాం ఎంఓయూలని ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. అలాంటిది ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ రావటం, అసలు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సమయంలో కూడా అసలు ఆ గూగుల్ అంటే ఏమిటి అనేది వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు అని మరి వైసీపీ నాయకులు మాట్లాడిందో, ఆ డేటా సెంటర్ అంటే ఓ పెద్ద గోడౌను, 500-600 వాచ్మెన్ ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు తప్ప రావు అని చెప్పి ఆ రోజున దాన్ని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చి వెంటనే ప్లేట్ తిరగేశాడు. ఏదైనా ఒక కంపెనీ వచ్చి ఇక్కడ ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టడానికి ఉన్న వీటన్నిటినీ వాళ్ళు ఆస్కారం తీసుకొని ఇక్కడ ఈ ల్యాండ్ బ్రేకింగ్ సెరమనీలు కావచ్చు, లేకపోతే శంకుస్థాపనలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతుంటే అది జరిగి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అది నేనే తెచ్చాను అనే ఫేక్ మాటలు కొన్ని మాట్లాడుతుంటే,
ఇప్పుడు దాన్ని వెంటనే వెనకేసుకొస్తాం, దాన్ని నిజంగానే ఆ గూగుల్ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, అదానీ డేటా సెంటర్ అది అని జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రాలేక వాళ్ళు చచ్చిపోతున్నారు. ప్రతి విషయంలోనూ ఎందులో బట్టినా క్రెడిట్ చోరీ అని కొత్త అంశాన్ని దాన్ని తీసుకొచ్చి ఇంకా పెద్ద అబాసు పాలైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేంటి మన నాయకుడు ఇలా మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడని వీళ్ళు కింద నాయకులందరూ మరి వాళ్ళే నవ్వుకునే లాంటి పరిస్థితులు తీసుకొస్తే 29లో మరి ఇక వీళ్ళు ఏ రూపాన ఎలక్షన్కి వెళ్తారు, ఏం మాటలు మాట్లాడతారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న నాయకుల పట్ల వీళ్ళు ఏం వ్యాఖ్యలు చేస్తారు, వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు. మరి ఇలాంటి దాంట్లో 29 ఎన్నికలు ఏ రకంగా జరగబోతాయి? ఇదే ఈరోజు కుండబద్దలు.